వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అనే నేను భావిస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది. దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపు 66 దేశాల నుంచి, నాకు తెలిసినంతవరకు ఏఐజీ 66 దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అని అంటే ఇది మనందరికీ గర్వకారణం. దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉన్నాం. రాబోయే 100 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఇంతకుముందే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకారాన్ని అందించండి. తప్పకుండా ప్రజలకు వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలో ఉండే వాళ్ళకందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ని, హెల్త్ టూరిజంని ఒక హబ్గా మార్చాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయులు గారిని కూడా తెలంగాణ స్టేట్ క్యాన్సర్ అడ్వైజర్గా రీసెంట్గా మనం అపాయింట్ చేసుకున్నాం. ఆ రోజు వారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇతర క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నగరానికి రావడానికి వారికి కృషి చేసిండ్రు. వారిని తెలంగాణ స్టేట్ అడ్వైజర్గా క్యాన్సర్ స్పెషలిస్ట్గా పెట్టుకున్నాం. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని కూడా నేను ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయే ఈ ప్రణాళికలో మీరు భాగస్వాములయ్యి ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని, ఈరోజు ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉందంటే మెడికల్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. ప్రభుత్వం రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 2 లక్షలు ఉండే, ఈరోజు పెరిగిన పరిణామ క్రమంలో దాన్ని 10 లక్షలకు పెంచడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ 14-15 మంత్స్లో దాదాపుగా 1400 crores ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి అందించడం. ఇవన్నీ కూడా సమస్య వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడానికి పెడుతున్న ఖర్చు. కానీ నా ఉద్దేశం సమస్య రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త కోసం మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరైన విధంగా ముందుకు వెళ్ళాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళలు 67 లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళని 1 కోటి మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్స్గా చేర్చాలని, వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్గా ఒక ఐడి ఇచ్చి, ఒక గుర్తింపు కార్డు ఇచ్చి, ఒక యూనిక్ నెంబర్ ఇచ్చి వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. ఎందుకంటే మహిళలే ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతుండ్రు, మహిళలకే ప్రధానంగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఒక హెల్త్ కార్డ్ అంటే ఒక పేషెంట్ ఎక్కడైనా మారుమూల గ్రామాలలో ఉండే నిరక్షరాస్యులైన పేషెంట్ కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ హెల్త్ కార్డ్ ఇస్తే ఆ యూనిక్ నెంబర్తోని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా, వాళ్ళ హిస్టరీ అంతా కూడా తెలిస్తే అప్పుడు డాక్టర్స్కి ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఫ్యామిలీ డాక్టర్ అని ఎందుకు అనేవాళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్ ఎంత ఇంపార్టెంటో డాక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయింది, స్పెషలిస్ట్ వ్యవస్థ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళగానే ఏదో ఒక స్పెషలిస్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేస్తుంది. దాంతో పేషెంట్ అండ్ డాక్టర్ మధ్యలో ఉండాల్సిన ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది లేకుండా పోయింది. జస్ట్ ట్రాన్సాక్షనల్ రిలేషన్ లాగా ఈ వైద్యము అనేది వచ్చింది. రెండవది ఖరీదుగా మారింది. ఈ రెండింటిని బ్రేక్ త్రూ చేయాలి అని అంటే ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే ఆ పేషెంట్కి గతంలో ఏం సమస్య వచ్చింది, ఏ రకమైన వైద్య సహాయాన్ని అందించారు, అత్యవసరంగా ఇప్పుడు ఆ పేషెంట్కి అందించాల్సిన వైద్యం ఏందనేది కూడా డాక్టర్లకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మీరు చూపించిన జననీ మిత్ర ఏదైతే యాప్ ఉన్నదో నిజంగా పేదలకు బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జననీ మిత్ర యాప్ను వినియోగించుకోవడానికి మా ప్రభుత్వం తరఫున ఒక అధికారుల బృందాన్ని మీ దగ్గరకు పంపిస్తాను. వాళ్ళకి చెప్తే తప్పకుండా దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకొస్తుంది. రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించినాం. ఒక పక్కన యుద్ధ వాతావరణం, శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్నా హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు సమస్య లేదు. ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆతిథ్యం ఇవ్వగలము. ఇది ఒక హైలీ ప్రొటెక్టెడ్
సిటీ అని మనం నిరూపించినాం. దాంట్లో భాగంగానే చాలా దేశాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా